దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన బల్లో చేయక ముందు బిఫోర్ వి పార్టేక్ ఇన్ ద కమ్యూనియన్, లెట్స్ లుక్ ఇన్ టు ద వర్డ్. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగంలో మనం ముందుకు వెళ్దాము. దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ఫ్రమ్ ద బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 6. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 6. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము కొన్ని లేఖన భాగాలు మనం చూసి మనము ధ్యానం చేసుకుందాం. కాబట్టి నిర్జీవమైనటువంటి క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణమగుటకు సాగిపోదము. The title of today's sermon is Beyond Basics, Spiritual Maturity. ఆత్మీయ పరిపక్వత అనేటువంటి ఒక అంశాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగాలు మనం చూస్తున్నప్పుడు లెట్స్ ఆల్ ప్రెస్ ఆన్ టు మెచ్యూరిటీ అని అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి లేఖన రాస్తున్నాడు. బహుశా పౌలు కావచ్చు, బహుశా ఏదైనా అపోస్తలులు కావచ్చు ఈ లేఖన రాసినట్టు హెబ్రీ పత్రిక మన కొరకు విశదపరుస్తుంది. ఇక్కడ ఏమని లేఖన సత్యం మనకు జ్ఞాపకం చేస్తుందంటే, నిర్జీవమైనటువంటి క్రియలను విడిచిపెట్టాలి మొదటిది. రెండవది ఏం చేయాలంట? మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మమును గుర్చిన బోధ, హస్త నిక్షేపణ, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు, అలాంటి ఫౌండేషన్స్ వాటిని మరలా వేయాల్సిన అవసరం లేదు. దీని అర్థం ఏంటి? సో లెట్స్ అండర్స్టాండ్ దిస్. The verse here, it is exaggerating and explaining us to call us to grow in spiritual maturity. అనేక సార్లు ఈరోజు నేటి మన క్రైస్తవ సంఘాలలో బోధన విధానాలు ఎలా ఉన్నాయంటే, రక్షించబడ్డావా, మారు మనసు పొందావా, బాప్తిస్మం పొందుకో అనే దగ్గరే ఆగిపోయింది. సండే స్కూల్ మొదలుకొని యవన వయసులో ఉన్నటువంటి యూత్ మీటింగ్స్ మొదలుకొని సంఘ క్రమంలో సంఘ ప్రార్థనలోకి వచ్చినటువంటి సంఘాల్లో ఈరోజు ఆత్మీయ బోధ విధానాలు ఏ రీతిగా ఉన్నాయి అంటే, ఇక్కడ పోస్తున్నటువంటి లేఖన భాగాలు రాసినటువంటి క్రమంలో మనం గమనించినట్లయితే ఇంకా మనము ఫౌండేషన్స్లోనే ఉండిపోయాము. వీఆర్ స్టిల్ ఆన్ ద బేసిక్స్. ఎందుకు అక్కడ ఉన్నాము? ఎందుకు బోధన విధానాల్లో ఇంకా లోతైనటువంటి మర్మాలు, లోతైన విషయాలు రాలేకపోతున్నాయి అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 5వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే, ఇందును గూర్చి మేము చెప్పవలసినది అనేక సంగతులున్నాయి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారాన్ని తినడానికి అలా తినలేకపోయిన పరిస్థితిలో మీరు ఉన్నారు. అంతేకాదు, మరియు పాలు తాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనటువంటి వాడుగా ఉన్నాడు. ఏంటంట, ఈరోజు ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు అ సండే స్కూల్ ఫ్రమ్ ద డే వన్ యు నో జీసస్ క్రైస్ట్, ఆ యొక్క విశ్వాస ప్రయాణంలో కనుక మనం ప్రయాణించిన వారమైతే, కాలమును బట్టి ఒకసారి మనల్ని మనం ఇవాల్యుయేట్ చేసుకుంటే ఎలా ఉండాలంటే, మనము బోధకులుగా ఉండాల్సిన వారంగా మనం ఉన్నాము. మనం బోధించేటువంటి వారంగా ఉండాల్సినటువంటి మనము ఇప్పుడు ఏ రీతిగా ఉన్నామంట? వాక్యాన్ని బేసిక్స్లోనే ఆగిపోయిన పరిస్థితి ఉంది. వీఆర్ స్టిల్ ఆన్ బేసిక్స్, వీఆర్ స్టిల్ ఆన్ ఫౌండేషన్. ఎందుకంటారు? వాట్ ఈస్ ద రీజన్? నేను ఒకరోజు ఒక దేవుని యొక్క సేవకుడిని ఈ ప్రశ్న అడిగాను. మీరు ఎందుకు ఇంకా చిన్న అంటే సింపుల్ వాక్యాలే తీసుకుని ఉంటారు, 8 ఏళ్ల నుంచి సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారు, ఇంకా ఆత్మీయ పరిపక్వత లేనటువంటి వాక్యాలు ఎందుకు బోధిస్తున్నారంటే, ఈ విశ్వాసులకు ఎంత చెప్పినా అర్థం కాదండి అని చెప్పాడు. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఎవరిది? విశ్వాసులదా, బోధించేవాడిదా?
బోధించేవాడు. ఎప్పుడు కూడా మన బోధన విధానాల్లో మనం ఇంకా ఫౌండేషన్స్ గురించే మనం మాట్లాడుతున్నాం అనుకోండి, సంఘం ఎప్పుడు కూడా మాంసము తినేటువంటి అనుభవంలోనికి ముందుకు వెళ్ళదు. ఈ అనుభవం ఏంటి? ఈ ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి పరిపక్వత అంటే ఏంటి, ఎలా మనము ఒక అడుగు ముందుకు వేయాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ లేఖన భాగాల్లో మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఏం చేయాలంట? పునాదిని మీరు మరలా వేయాల్సిన అవసరం లేదు. క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రక్షణ అంటే తెలుసు, బాప్తిస సాక్ష్యం అంటే తెలుసు, సంఘంలో మనం పాలు పొందవలసినటువంటి క్రమం అంటే తెలుసు. ఈ అన్నిటువంటి విషయాలు కూడా మనకు ప్రతి ఒక్కరికి బోధపరచబడ్డాయి, అవునా కదా? వీటిని మరలా బోధించాల్సిన పని లేదు, అప్పుడప్పుడు గుర్తు చేస్తే సరిపోతుంది. కానీ వీటికి మించినటువంటి వాక్యంలో లోతైన సత్యాలు ఉన్నాయి, వీటికి మించిన వాక్యంలో లోతైన సారం ఉంది. అనగా దేవుని యొక్క నిత్య శక్తియు, ఆయన మహిమయు, ఆయన పునరుద్ధాన బలాన్ని ఎలా మనం ఉపయోగించుకోవాలో. అందుకే 2 తిమోతిలో కూడా ఒక చక్కని మాట రాయబడింది. ఏంటంటే మనకు దేవుని యొక్క సత్యం మనకు తెలిసినప్పటికీ కూడా దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారంగా మనం ఉంటాం. ఆయన సత్యం అంటే తెలుసు, ఆయన శక్తి అంటే తెలుసు, ఆయన బలం అంటే తెలుసు. కానీ దాన్ని ఎలా మనం ఉపయోగించాలి మన జీవితంలో, నిరీక్షణ విషయంలో మనం పరిగెడుతూ ఉన్నప్పుడు, నిత్య జీవానికి మనము సిద్ధపడుతున్నప్పుడు, ఆయన రాకడ సమీపంగా ఉందని మనకు తెలిసినప్పుడు, మనము ఈ సిద్ధపాటులో కూడా దేవుని యొక్క నీతి అనే విషయం ఏమని రాయబడిందంటే అక్కడ 13వ వచనం 5వ అధ్యాయము, నీతి వాక్య విషయంలో అనుభవము లేనటువంటి స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. సో దిస్ మెసేజ్ కుడ్ బి అ వార్నింగ్ ఆర్ ఎ కాషన్ ఆర్ ఎ మోటివేషన్, ఎలా అయినా మనం తీసుకోవచ్చు. కానీ వ్యక్తిగతంగా మన జీవితాల్లో నీతి అనేటువంటి విషయంలో అనుభవము, క్యాన్ వి ఆన్సర్ అవర్ సెల్ఫ్? మనల్ని ఒకసారి మనము ప్రశ్న వేసుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యం విషయంలో ఎంత లోతుగా మన జీవితాలు కట్టబడుతున్నాయి, వాక్యపు వెలుగులో ఎంత లోతుగా మనం కట్టబడుతున్నాం, హౌ మచ్ డెప్త్ యు ఆర్ బిల్డింగ్ యువర్ లైఫ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీతి అనే విషయంలో మనము ఎంత లోతుగా మన యొక్క ఆత్మీయ పరిపక్వత ఉందన్న విషయాన్ని నేను ఒకసారి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఒక వాక్యం మనం చదువుతున్నప్పుడు, వెన్ యూ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, హౌ మచ్ యూ కెన్ ఇంటర్ప్రెట్, దాన్ని ఏ రీతిగా నువ్వు వివరించగలుగుతావు, ఏ రీతిగా దాన్ని వివరించి ఇతరులకు బోధించగలుగుతావు. కాలమును బట్టి చూస్తే, అంటే యేసుప్రభు మనకి ఎప్పటి నుంచి తెలుసండి అంటే, బహుశా నాకు 2వ తరగతి నుంచి అనుభవం ఉంది. అంటే ఎవరైనా మనకి చిన్న బిడ్డలు కనుక చిన్నప్పటి నుండే క్రైస్తవ విశ్వాసంలో కనుక పెరుగుతున్నట్లయితే, కాలమును బట్టి చూస్తే ఈరోజు మనం ఎక్కడ ఉండాలి సిచ్యువేషన్లో, బైబిల్ని అవపోషణ పట్టేసేయాలి. వి షుడ్ బికమ్ అ వాకింగ్ బైబిల్స్, వి షుడ్ బికమ్ ద 5th గాస్పెల్. మనము దేవుని కొరకు ఇటువంటి పరిపక్వతలోకి రాలేకపోతున్నాము అంటే మనలో ఏమున్నాయి అంట, వాక్యాన్ని వినేటువంటి విషయంలో, బోధించే విషయంలో, నేర్చుకునే విషయంలో వీఆర్ స్టిల్ ఇన్ ద ఫౌండేషన్. అలాంటి మూల పాఠాల్లోనే మనం ఇరుక్కుపోయి ఉన్నాము అని 6వ అధ్యాయం 1వ వచనం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి అక్కడ నుండి మనం సాగిపోవాలి. ఎలా మనం ముందుకు వెళ్దాం ప్రియమైన బిడ్డలారా, చూద్దాం. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగు చేయుదము. 4వ వచనం చూద్దాం, చదవమ్మ కీర్తన. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైనటువంటి వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో మనము పాలివారై, ఎంత చక్కగా రాయబడింది కదండి. ఆత్మీయ వరములు, ఆత్మీయ ఫలములను చూపించేటువంటి క్రమములో మన జీవితాన్ని మనం కట్టుకోవాలి. ఆత్మీయ వరాల్ని మనం పొందుకునేటువంటి అనుభవాలు కావాలి. వి షుడ్ ఫీల్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్, వి షుడ్ ఫీల్ ద పవర్ ఆఫ్ గ్రేస్ అండ్ గ్లోరీ. దాన్ని మనం ఫీల్ అయ్యి, దాన్ని నేర్చుకొని, అనుభవించి, అభ్యసించి, ఆత్మీయ వరాల్ని అపేక్షించేటువంటి అనుభవంలోనికి రావాలి. ఈరోజు ఎవరో దైవజనులు ప్రార్థన చేస్తే అద్భుత కార్యాలు జరుగుతాయని కాదు, యూ క్యాన్ గెట్ ది గిఫ్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. హల్లెలూయా. ఈరోజు నీవు ప్రార్థించినప్పటికీ కూడా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. నీవు ప్రార్థించినప్పుడు బంధకాలను విడుదల చేస్తాడు. నీవు ప్రార్థించినప్పుడు అన్యజనులను సైతం తన వైపు మళ్లించుకుంటాడు. నీవు ప్రార్థించినప్పుడు రక్షణ కార్యము అనేకుల జీవితాల్లో జరుగుతాయి. నీవు వాక్యాన్ని బోధించినప్పుడు సంఘాలు బలపరచబడతాయి. నీవు వాక్యాన్ని విశదీకరించినప్పుడు జీవితాలు కట్టబడతాయి. ఇలాంటి ఆత్మీయ పరిపక్వతలోనికి రావాలి ప్రియ దేవుని బిడ్డలారా. దీనికి జెండర్ తారతమ్యం లేదు, ఏజ్ అవసరం లేదు. దీనికి ఒక స్థితి ఎలా ఉండాలి అంటే, దేవుని వాక్యంలో లోతైన అనుభవాల్లో అడుగులు ముందుకు వేసినప్పుడు, క్రైస్తవ కుటుంబంలో దేవుడు కొందరిని
ముందుగానే సిద్ధపరచుకున్నాడు అంటే ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటంటే మొదటి నుంచే మూల పాఠాలు ఉన్నాయి. మొదటి నుంచే డిగ్రీస్ పీజీ లెవెల్కి వెళ్ళేటువంటి స్థాయి మనకి అవకాశం ఉంది. అలాంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోకుండా ఇంకా ఈరోజు క్రైస్తవ సంఘాల నేటి మన క్రైస్తవ సంఘాలలో కూడా ఆత్మీయ బోధన విషయాల్లో కూడా లోతైనటువంటి మర్మాలు మనము బయలుపరచబడలేకపోతున్నాము. అంటే కేవలం సేవకుల పని మాత్రమే కాదు, ఎన్నో సంవత్సరాల నుండి బైబిల్ని చదివేటువంటి మనమందరము కూడా ఇటువంటి స్థితిలోనికి రాగలిగినప్పుడే దేవుని కార్యాలు, అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. టుడే వీ హ్యావ్ టు క్వశ్చన్ అవర్ సెల్ఫ్ అండ్ వన్స్ అగైన్ రివ్యూ. ఒకసారి వెలిగించబడితే అది వెలుగు ఆరిపోతుందండి? ఆరిపోకూడదు, ఆరిపోవాల్సిన అవసరం లేదు. ఎలా ఉందంటే మన ఆత్మీయ స్థితిని ఇక్కడ ప్రశ్న వేస్తున్నాడు. ఒకసారి వెలిగించబడిందంట, బాగా లోతుగా వెళ్ళాము, బాగా ప్రార్థన చేసి ఒకప్పుడు చేసేవాడినండి అని చెప్పేటువంటి సమాధానాలు కాదు, ఎల్లప్పుడూ చేసేటువంటి క్రమం కావాలి. ఒకసారి నేను బాగా వెలిగించబడ్డాను, ఒకసారి బాగా ప్రార్థన చేసుకున్నాను, 2009 అనుకుంటా అండి, ఒకప్పుడు బాగా చదివేవాడిని అండి బైబిల్, ఇప్పుడు చదవట్లేదు అంటే ఇప్పుడు ఏమైపోయింది? ద సిచ్యువేషన్ హ్యాస్ గాన్ అవుట్. దాని గురించి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఒక చక్కని ఉదాహరణ చూడండి అమ్మ, కొంచెం ముందుకెళ్ళండి. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించినటువంటి తర్వాత ఏంటండి, మీరు ఎప్పుడన్నా ప్రార్థన చేస్తే మీ ఇంట్లో గొప్ప కార్యాలు జరిగాయా? మీ జీవితంలో జరిగాయా? జరిగాయి, అద్భుత కార్యాలు జరిగాయి. జరగలేదన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. ప్రార్థించి విఫలమైనటువంటి వాడు ప్రపంచంలో ఎవరు లేడండి. హల్లెలూయా. ప్రార్థనకు అంత శక్తి ఉంది. ప్రార్థించి దేవుని గొప్ప కార్యాలు మన జీవితంలో చూసామా అంటే చూసాము, ఎస్. అనుభవించామంటే అనుభవించాము. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాము అంటే మన పితరులు చేసినటువంటి ప్రార్థన, తల్లిదండ్రులు చేసినటువంటి ప్రార్థన, మన సంఘ క్రమంలో మనము దేవుని కొరకు కొంత లోకంలో జీవించినప్పటికీ కూడా ఆయన కృప ద్వారా మనం బలపరచబడిన మన సంగతి మనకు తెలిసినప్పటికీ, సంఘములో మనము ఇంకా బలపరచబడుతున్నామన్న సంగతి మనకు తెలిసినప్పటికీ కూడా దేవుని దివ్య వాక్యము రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావము అనుభవించిన అంటే ఇక్కడ కింద ఫుట్ నోట్లు ఏముందమ్మా, రుచి చూచిన అనే చక్కగా రాయబడింది కదా. తర్వాత కూడా తప్పిపోయినటువంటి వారు తమ విషయంలో దేవుని కుమారుని ఏం చేశారంట, వారు మరలా సిలువ వేశారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి ప్రియమైన బిడ్డలారా. ఆత్మీయ జీవితంలో పరిపక్వత కనుక మనము లేని స్థితిలో మనం ఉన్నాము అంటే వీఆర్ పుట్టింగ్ ద జీసస్ ఆన్ క్రాస్ అగైన్ అండ్ అగైన్. ఆత్మీయ స్థితిలో మనము ఒక మెట్టు ముందుకు వెళ్ళలేకపోతున్నాము అంటే, ఇంకా మనం ఫౌండేషన్స్లోనే ఆగిపోతున్నాము అంటే కారణం ఏంటంటే క్రీస్తుని మనం ఏం చేస్తున్నామంట, మరలా సిలువ వేసేటువంటి స్థితిలోనికి మనము దిగజారిపోతున్నామని. ఇది విశ్వాస జీవితంలో దిగజారిపోయే స్థితి, ఆత్మీయ స్థితిలో వెనుకంజ వేసిన స్థితి. అంటే ప్రార్థన లోపించే స్థితి కాదు, ఎదగలేని స్థితి. ఎదిగి ముందుకు వెళ్ళనటువంటి పరిపక్వత లేని ఆత్మీయ స్థితిని ఇక్కడ అపోస్తున్నటువంటి వారు జ్ఞాపకం చేస్తున్నారు. కొంచెం ముందుకు వెళ్దాము. తమ విషయంలో దేవుని కుమారుని ఏం చేశారు, మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయన్ని అవమానపరుచున్నారు గనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని ఏం చేయాలంట, మరలా నూతన పరచుట అసాధ్యము. అందరం చెప్దాం ఒకసారి, అసాధ్యము. అసాధ్యం, అది అసాధ్యమని దేవుని వాక్యం రాయబడిందండి. ఇక మనం సాధ్యం చేయాల్సిన అవసరం లేదు. అంటే వీరికి దేవునికి వెలుగు తెలుసు, వీరికి దేవుని వాక్యం తెలుసు, దేవుని వరాలు తెలుసు, దేవుని యొక్క ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి లోతైన అనుభవాలు తెలుసు. అంతే. అంటే తెలుసు కానీ అనుభవించరు. వాక్యం అంటే తెలుసు కానీ వాక్యం లోతులోనికి వెళ్ళరు. సంఘం అంటే తెలుసు కానీ సంఘములో జీవించరు. దేవుని యొక్క క్రమం అంటే తెలుసు కానీ ఆ క్రమాన్ని జీవించి చూపించరు. వాక్యపు వెలుగంటే తెలుసు కానీ వెలుగులో నడిచి జీవించరు. వాక్యంలో లోతైన విషయాలు తెలుసు కానీ వారి హృదయంలో లోతైన అనుభవాలు లేని స్థితిని జ్ఞాపకం చేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఆత్మీయ పరిపక్వత కలిగిన క్రైస్తవులు ఎలా ఉంటారంటే దే షోకేస్, నాట్ జస్ట్ దే సే. వారు జీవించి చూపిస్తారు. దాన్ని వారు నాకు తెలుసు అని చెప్పేటువంటి వారు కాదు. నాకు తెలుసు అనేటువంటి సంగతి నుండి ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి, మనము జీవించి చూపించేటువంటి విశ్వాసంలోనికి ఒక అడుగు ముందుకు వెళ్ళాలి అని దేవుని వాక్యం తేటగా మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఇంకొంచెం ముందుకు వెళ్దామండి. ఎట్లనగా ఒక చిన్న ఉదాహరణ ఇక్కడ రాయబడింది. ఎట్లనగా చదవమ్మా. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షము త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైనటువంటి పైరును ఏం చేస్తుంది, అది ఫలించేటువంటిదిగా దేవుని ఆశీర్వాదాన్ని పొందేదిగా ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే 7వ అధ్యాయం 8వ వచనం చూద్దామండి.
అయితే 6:8 అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందదగినదగును, తుదకది కాల్చివేయబడును. దీస్ ఆర్ 2 type of lands. The land represents the heart of a man. ప్రతి ఒక్కరి హృదయం మీద వర్షం పడుతుందంట. వర్షము దేన్ని సూచిస్తుందంటే దేవుని యొక్క కృప మరియు వాక్యాన్ని సూచిస్తుంది. రెయిన్ రిప్రజెంట్స్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్కరి హృదయం మీద వాక్యం పడుతుంది, వర్షం పడుతుంది. ప్రతి ఒక్కరి హృదయం వాక్యాన్ని వింటూనే ఉంది. అయితే ఏ నేల మీద వర్షం, అందరికీ వర్షం కురుస్తుందండి కదా, నేల మీద అందరికీ వర్షం పడుతుంది. కానీ ఎవరైతే సేద్యం చేస్తున్నారో వాళ్ళకి పంట సమృద్ధిగా పండుతుంది. ఎవరైతే సేద్యం చేయలేకపోతే ఎడారిగా భూమిని వదిలిపెట్టేశారు, అక్కడ ఏమవుతున్నాయి, ముళ్ళ పొదలు గచ్చ పొదలు పెరుగుతున్నాయి. ఆత్మీయ స్థితిని సూచించేటువంటి ఈ యొక్క 7-8 వచనాలు జాగ్రత్తగా గమనించిన ప్రజల బిడ్డలారా, ఎవరైతే శ్రమపడి వాక్యపు లోతులో వెలిగించబడి కష్టపడి ఆత్మీయ వరాలని అపేక్షించి వారి జీవితాలని కట్టుకుంటారో, అనగా వ్యవసాయం చేసి సేద్యపరుస్తారో, వారు ఆత్మీయ ఫలాలను చూడగలుగుతారు. ఆత్మీయటువంటి వరాలతో పాటు ఆత్మీయ ఫలాలని వారు పంట అనేదాన్ని కోయగలుగుతారు. అనగా ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే శ్రమ పడతారో, ఆత్మీయంగా వారి జీవితాన్ని కట్టుకుంటారో, ఆత్మీయ స్థితిలో ఒక అడుగు ముందుకు వేయగలుగుతారో, వారికి మాత్రమే ఈ యొక్క అనుభవాన్ని, వ్యవసాయం అటువంటి అనుభవాన్ని పొందుకొని ఒక చక్కని రాబడిని వారు చూడగలుగుతారు. కానీ ఎవరైతే అదే వాక్యాన్ని విని, అదే వాక్యాన్ని గ్రహించి, అదే వాక్యాన్ని వారి జీవితంలో జస్ట్ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, కేవలం వినడానికి మాత్రమే వారు ఉండి నామకార్థపు జీవితంలో జీవిస్తారో, నామకార్థపు క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉంటారో, వారి జీవితంలో ఏమవుతాయంట, గచ్చ పొదలు ముండ్ల పొదలు పెరుగుతాయి. ఎందుకంటే వారు శ్రమ పడరు, వారు కష్టపడరు. వారు అంత కష్టం అవసరం లేదండి, సింపుల్గా ఏదో అట మొక్కుకొని వెళ్ళిపోతే చాలు అనేటువంటి విశ్వాస జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్న ప్రియలారా, నామకార్థపు విశ్వాసం వల్ల ఏమవుతుందంట, వాళ్ళకు కూడా వర్షం కురుస్తుంది, వాళ్ళకు కూడా వాక్యం ఉంటుంది, వాళ్ళకు కూడా దేవుని కృప ఉంటుంది, వాళ్ళకు కూడా దేవుని వాక్యం విశదించబడుతుంది. అందరి సంఘంలో కూర్చొని 1,00,000 మంది సంఘానికి వచ్చారనుకోండి, అందరికీ ఒకే వాక్యము వినిపించబడుతుంది. కానీ కొందరి జీవితంలో ఆత్మీయ ఫలాలు కనబడతాయి, కొందరి జీవితంలో ఏమవుతాయంట, ముళ్ళ పొదలు గచ్చ పొదలు మొలిచేటువంటి స్థితిని ఇక్కడ దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. తుదకు ఏమవుతాయంట, దేవుడు దాన్ని ఏం చేస్తాడు, ఆ ముళ్ళ పొదలు గచ్చ పొదలు ఏమవుతాయి, దాన్ని పెరికి వేసి అగ్నికి ఆహుతి చేసే స్థితికి వెళుతుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈరోజు ఇది ఎవరో క్రైస్తవేతరుల గురించి మాట్లాడట్లేదు, క్రైస్తవ విశ్వాసంలో పరిపక్వత లేని స్థితిని గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం బలలో చేయి వేసే ముందు ఒకసారి మనము ఈ లేఖన సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మన ఆత్మీయ స్థితిలో గనక మనము లోతైన అనుభవాలు గనక ఒక అడుగు ముందుకు వేయలేకపోతే గచ్చ పొదలు మొలిచే స్థితి కనబడుతుంది. ఆత్మీయ స్థితిలో లోతైన అనుభవాలు మన జీవితంలో జీవించి చూపించకపోతే ముళ్ళ పొదలు మొలుస్తాయి మన జీవితంలో. మనం బాగానే ఉన్నాం అనుకుంటాం, కానీ తుదకు ద థార్న్స్ విల్ గ్రో ఇన్ అవర్ లైఫ్, వన్ డే దే విల్ పెరిష్ అండర్ ద ఫైర్. ఈరోజు మన జీవితంలో ఈ స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియదేవుని బిడ్డలారా. అయితే ప్రియులారా, మేము ఇలాగూ చెప్పుచున్నను, మీరింతకంటే మంచిదియు రక్షణకరమైనది ఉన్న స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాను. ఈరోజు ఐ బిలీవ్ ద పీపుల్ ఇన్ ఇన్ఫినైట్ వర్షిప్ సెంటర్ హూ ఆర్ సిట్టింగ్ హియర్ ఆర్ లివింగ్ ఇన్ ద స్పిరిచువల్ మెచ్యూరిటీ. ఆమెన్. ఈరోజు మీరందరూ అలాంటి ఆత్మీయ స్థితిలో ఉన్నారని నమ్ముచున్నాను. నామకార్థ ప్రార్థన అవసరం లేదండి, దానివల్ల టైం వేస్ట్, దానికంటే ఇంకేదైనా బెటర్ పని చేయొచ్చు. లోతైనటువంటి అనుభవాలతో చేసేటువంటి చిన్న ప్రార్థన అయినప్పటికీ కూడా దేవుడు దాన్ని గొప్పగా హెచ్చిస్తాడు. కొన్నిసార్లు వెన్ ఐఎమ్ బిజీ డ్రైవింగ్ ఇన్ టు మినిస్ట్రీ, మార్గంలోనే డ్రైవ్ చేస్తూనే ప్రార్థన చేసినటువంటి ప్రార్థనలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేసి చూపించాడు. హల్లెలూయా. అలాంటి అనుభవాలు నేను వ్యక్తిగా అనుభవించాను. బహుశా మీరు కూడా తప్పకుండా ఇలాంటి అనుభవాలు అనుభవించి ఉండొచ్చు. అంటే మన హృదయాంతరంగంలో మనం మూలుగులతో చేసేటువంటి ప్రార్థన కూడా దేవుడు జవాబిచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంటే ఈరోజు మన ఆత్మీయ స్థితిని మీకు నేను జ్ఞాపకం చేస్తూ అంటా ఉన్నాను, మీరు కూడా ఇలాంటి అనుభవాలు అనుభవించి ఉండవచ్చు. నేను అంటాను, లెట్ us all learn to eat the meat. ఆమేన్. కేవలం పాలు తాగేటువంటి విశ్వాసం నుండి మాంసము తినేటువంటి విశ్వాసంలోనికి మనం అడుగు ముందుకు వేయాలి. నేను అంటాను, కాలమును బట్టి చూస్తే ఇక్కడ కూర్చుని మనందరం ఏవాలంట, బోధకులం అవ్వాలి కాలమును బట్టి చూస్తే. కానీ ఈరోజు అలాంటి బోధించేటువంటి వరములు
ఫలములను మనం చూపించలేకపోతున్నాము అంటే వీ హ్యావ్ టు క్వశ్చన్ అవర్ సెల్ఫ్ అని సంఘానికి నేర్పిస్తున్నాడు. బట్ ఐఎమ్ ప్రివిలేజ్, మన సంఘంలో ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీబడి హ్యాస్ ద నాలెడ్జ్ అండ్ విజ్డమ్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్. మన చాలామంది ఉన్నారు మన టీంలో. దెర్ ఆర్ మెనీ ప్రీచర్స్ హూ కెన్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. కాబట్టి ఈరోజు మన సంఘానికి ఇచ్చినటువంటి ఈ యొక్క లేఖన భాగాలు మరొకసారి మనం జ్ఞాపకం చేసుకొని మరొకసారి మనం లోతైనటువంటి ఆత్మీయ వెలుగులోనికి నడిపించబడేలాగున ఇంకొక అడుగు మనం ముందుకు వేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము 2 రకాలటువంటి నేలను మనం చూసాం. ఒకటి ఫలించేటువంటి నేల, రెండవది ముళ్ళ పొదలు గచ్చ పొదలు మొలిచేటువంటి నేల. ఆ నేల మీద ఒకే వర్షాన్ని కురిపించినటువంటి దేవుడు ఆత్మీయ పరిపక్వతలో కనుక మనం ముందుకు వేయగలిగితే, అడుగు ముందుకు వేయగలిగితే మనము ఎలాంటి అనుభవాల్ని మనం పొందుకుంటామో. సో వాట్ కైండ్ ఆఫ్ సాయిల్ ఆర్ యూ ఇస్ ద క్వశ్చన్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ టుడే. ఎలాంటి నేల నీ జీవితాన్ని సాదృశ్యంగా కనపరుస్తుంది? వ్యక్తిగతంగా ఒకసారి మనల్ని మనము ప్రశ్న వేసుకుందాం. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ప్రియమైన బిడ్డలారా, చదవండమ్మా 10వ వచనము, కీర్తన చదవమ్మా. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచునుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అన్యాయస్తుడా అండి? కానే కాదు. దేవుని విషయంలో మీరు ఎంతగా శ్రమ పడుతున్నారో, దేవుని విషయంలో మీరు ఎంతగా ప్రయాసపడుతున్నారో ఆయన దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మన జీవితంలో మనం ఇలా జీవిస్తున్నామని, అలా జీవిస్తున్నామని, మన మంచితనాన్ని బట్టి దేవుడు మన జీవితాన్ని ఎన్నుకోలేదు. మనం ఏదో మంచి పనులు చేస్తున్నామని దేవుడు మనల్ని ఆశీర్వదించట్లేదు. ఆయన మనల్ని ఆశీర్వదించాలని అనుకున్నాడు కాబట్టే ఆయన ఆశీర్వదిస్తున్నాడు. ఆయన దాన్ని గమనిస్తూనే ఉన్నాడు. కాబట్టి లెట్స్ ఆల్ రీడ్ ద 11th verse. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని ఎలా ఉండాలంటే మనము వాగ్దానాన్ని స్వతంత్రించుకునేటువంటి వారంగా ఉండాలి. ఎలా స్వతంత్రించుకుంటామండి? వీ హ్యావ్ టు కాంకర్ ది ప్రామిసెస్ ఆఫ్ ద గాడ్. ఈ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చబడాలి అనేటువంటి తాపత్రయం మనకు కలిగి ఉండాలి. ఈ వాగ్దానం నా జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు అనేటువంటి విశ్వాస అనుభవంలో అడుగులు ముందుకు వేయాలి. అలాంటి పరిపక్వతలకు రావాలి. దేవుడు చేస్తాడో చేయడో, చేయగలడో చేయలేడేమో అనేటువంటి సందేహాల్లోంచి ఎక్కడ రావాలంటే మనము ఆయన తప్పక చేస్తాడు అనేటువంటి అనుభవంలోనికి రావాలి. క్రైస్తవ విశ్వాసంలోని పరిపక్వత ఎలా ఉంటుంది అంటే మన జీవితంలో నిరీక్షణ గుండా మనం పరిగెడతాము. నిరీక్షణ అనేటిది మనకు కనబడదు. ఆ మార్గాలు అడుగులు వేస్తున్నప్పుడు సందేహాలు ఉండవు, సంశయాలు ఉండవు. దేవుడు చేసి తీరుతాడనేటువంటి నిరీక్షణ విశ్వాసంలో అడుగులు ముందుకు వేస్తుంది. అది మెచ్యూరిటీ. అలా ఉండాలి. ఇంకా మనము ఈ దినాల్లో అంటే రక్షించబడినటువంటి దినం మొదలుకొని ఈ దినాల్లో కూడా ఇంకా సందేహించే ప్రార్థనలు మనం చేస్తున్నాము అంటే ఇంకా అనుభవంలో లోతైనటువంటి అనుభవాలు లేవని అర్థం. వీఆర్ నాట్ ఆపరేటింగ్ ద గిఫ్ట్ ఆఫ్ ద స్పిరిట్, వీఆర్ నాట్ ఆపరేటింగ్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్, వీఆర్ నాట్ ఆపరేటింగ్ ద పవర్ ఆఫ్ ద గాడ్ త్రూ ద ప్రామిసెస్ ఇన్ అవర్ లైఫ్. ఇంకా మనం అలాంటి ఇమ్మెచ్యూర్లో ఉండకుండా మెచ్యూర్లో ఎలా రావాలంట? దేవుడు ఇస్తాడండి, ఇస్తాడు అంతే. మా అమ్మాయికి యుఎస్లో కాలేజీలో సీట్ రావాలి, ఇస్తాడు అంతే. ఎందుకు ఇవ్వడు? ఎందుకండి? ఎవరికి ఇవ్వడండి? నాకు ఇస్తాడు, మాకిస్తాడు. నేను పలానా ప్రాంతానికి వెళ్తున్నాను, సేఫ్గా వెళ్తాను అంతే. దట్ ఈస్ ద స్పిరిచువల్ మెచ్యూరిటీ వీ హ్యావ్ టు కమ్ త్రూ. ఎందుకంటే మనము పరిశుద్ధాత్మ నడిపింపులో మనం నడుస్తున్నప్పుడు, వెన్ యూ లివ్ ఇన్ ద కన్విక్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మతో మనం అనుసంధించి జీవిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు దేవుని యొక్క నడిపింపు, ఆయన నడక మనకు కనబడుతుంది. కాబట్టి జరగబోయే సంగతుల్ని దేవుడు ముందుగానే నేర్పిస్తాడు, చూపిస్తాడు, గమనిస్తాడు. దానికి ఒక చక్కని ఉదాహరణ అక్కడ కింద రాయబడింది, చూడండి. ఏమని రాయడం? చదవండమ్మా. మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించినాను. మొదట రక్షించబడే దినంలో ఉన్నటువంటి ఆసక్తి అంతము వరకు, చివరి వరకు కూడా అదే ఆసక్తి ఉండాలి. అందులో ఏది కూడా లోపించబడకూడదు. అలా ఉంటేనే నిరీక్షణలో ప్రయాణించగలుగుతాం. అలా ఉంటేనే నిరీక్షణ ఫలభరితం అవుతుంది. అలా ఉంటేనే వెన్ యూ కెన్ సీ ది అవుట్కమ్ ఇన్ అవర్ హోప్.
అలా ఉంటేనే మన జీవితంలో నిరీక్షణ కార్యసాధాన్ని కలిగిస్తుంది. ఎప్పుడైతే ఆత్మీయ పరిపక్వతలో గనక అడుగులు ముందుకు వేస్తామో నిరీక్షణ నిశ్చలమవుతుంది, నిరీక్షణ మనకు బయలుపరచబడుతుంది, నిరీక్షణలో దేవుడు కార్యాలు జరిగించి చూపిస్తాడు. అనేక సార్లు సందేహాలతో ఇంకా సంశయాలతో ఇమ్మెచ్యూర్గా మనం జీవిస్తున్నాం అనుకోండి, మన ప్రార్థనకు జవాబు మనము పొందుకోలేము, వాగ్దానాల ప్రతిఫలాన్ని పొందుకోలేము. ఎలా? ఒక ఉదాహరణ అక్కడ చూపించాడు, కొంచెం ముందు చదవమ్మా. దేవుడు దేవుడు అక్కడ చిన్న ఉదాహరణ, మనందరికి తెలిసిన ఉదాహరణ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుడు అబ్రహామునకు ఏం చేశాడంట? వాగ్దానం చేశాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేశాడు. దేవుని కంటే ఇంకా గొప్పవాడు ఎవరు లేరు కాబట్టి దేవుడు తనతోడని ప్రమాణం చేసుకొని వాగ్దానం ఇచ్చాడు. ఇక్కడ రెండు ఉన్నాయి, ఏమున్నాయి? ఒకటి వాగ్దానము, రెండవది ప్రమాణము. రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. దర్ ఆర్ టూ థింగ్స్ హియర్. వన్ ఈజ్ ప్రామిస్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఓత్. ఒకటి వాగ్దానము, ఒకటి ప్రమాణము. చూడండి, కొంచెం ముందుకు వెళ్ళడమ్మా. తన తోడు అని ప్రమాణము చేసి ఏమన్నాడు? నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును. నిశ్చయముగా చేసేస్తానని చెప్పేశాడు దేవుడు. ఇప్పుడు ఆ మాట నమ్మి అతడు ఏం చేశాడు? ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడు. ఈరోజు మన విశ్వాస జీవితంలో దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు అంటే దాన్ని ఆయన తీరుస్తాడు. మనం ఏం చేయాలంట? నిరీక్షణలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఓర్పుతో ప్రయాణించేటువంటి వారంగా ఉండాలి. సందేహాలు అవసరం లేదు, విశ్వాస జీవితంలో వెనుకంజ అవసరం లేదు. మన యొక్క భవిష్యత్తు ప్రణాళికలో దేవుడు పిలిచిన పిలుపుతో ఎన్నుకొనబడినటువంటి మనము, ఆయన రక్షణ కార్యంలో రక్షించబడినటువంటి మనము విశ్వాస జీవితంలో గనక ఒక అడుగు ముందుకు వేయగలిగితే నిశ్చయముగా ఈ వాగ్దానాన్ని నీకు నెరవేరుస్తాను, నిశ్చయముగా అని ప్రమాణం చేస్తున్నాడు దేవుడు. టూ థింగ్స్ ఆల్వేస్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్. ఆయన వాగ్దానం ఇస్తాడు, నెరవేరుస్తానని ప్రమాణం కూడా చేస్తాడనమాట. అంటే ప్రమాణం చేసిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు వెనుకంజ వేయడు, వెనకడుగు వేయడు. మానవులైనటువంటి మనం ఏం చేస్తామంటే పలాంది ఇస్తామని చెప్తాము, పలాంది చేస్తామని చెప్తాము. ఏదైనా ఒక మనస్పర్ధలు కనుక మధ్యలో వస్తే ఏమంటామండి? ఆ రోజు బాగుండేదండి, మన రోజులు బాగుండేవి, కానీ ఇప్పుడు మనకంత లేవు కాబట్టి మేము చేయలేమండి అని మానవ రీతిగా మనం చెప్తాం. కానీ దేవుడు అలా కాదు. మన జీవితంలో మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని విడిచిపెట్టడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాటను? డూ యు బిలీవ్? నేను చాలాసార్లు నా వ్యక్తిగత జీవితంలో అనుభవించి చూశాను. మనము ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నామనే దాన్ని బట్టి కాదు, కానీ ఆయన చేస్తాడని చెప్పినటువంటి వాగ్దానము చేసి చూపించాడు అంతే. అనేక సార్లు మనమే షేమ్గా ఫీల్ అవ్వాలి, అయ్యో నేను ఇంత రీతిగా యోగ్యుణ్ణి కాదే, అయినప్పటికీ దేవుడు నన్ను ఆశీర్వదించాడే అని. అప్పుడు మనము దేవునికి కృతజ్ఞత చెల్లించేటువంటి వారంగా ఉండాలి. ఒకసారి చూద్దాం. మనుష్యులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు, వారి ప్రతి వివాదములోనూ వివాదాంశము పరిష్కారము చేయనది ఏంటిది? ప్రమాణమే. అయితే ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదియు ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానాన్ని దృఢపరిచాడు. కేవలం వాగ్దానం ఇవ్వడమే కాదు, కానీ ఆ వాగ్దానంతో పాటు ప్రమాణం కూడా చేశాడు. నాట్ జస్ట్ గివింగ్ ద ప్రామిస్, బట్ హీ ఈజ్ ఆల్సో కీపింగ్ ద ఓత్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దిస్ ప్రామిస్ వన్ డే ఇన్ యువర్ లైఫ్. నిరీక్షణలో శరణాగతులమైనటువంటి వారంగా మనం ప్రయాణించాలి అంటే, నిరీక్షణలో మన దేవుడు మన జీవితంలో జరిగిస్తాడనేటువంటి నమ్మకం మనం పొందుకోవాలి అంటే, ఈ రెండు సంగతుల్ని ఏమని రాయబడిందంటే అబద్ధమాడజాలనటువంటి దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. సో ఇఫ్ యూ వాంట్ టు ఫీ ద ఆర్కిల్స్ ఆఫ్ ద గాడ్, దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే అబద్ధం ఆడనేటువంటి దేవుడు మనకు ఉన్నాడనేటువంటి నమ్మకం మనలో ఉండాలి. ఆయన అబద్ధం ఆడండి, మనమన్నా తప్పిపోతాం కానీ, మనమన్నా వెనకంజ వేస్తాం కానీ, మనమన్నా నిరీక్షణలో అవిశ్వాసంగా ఉంటాం కానీ, ఆయన చేసి తీరుతాడంటే చేసి తీరుతాడు అంతే. హల్లెలూయా. ఆయన చేసి తీరుతాడు అంతే. ఆత్మీయ జీవితంలో పరిపక్వతలో గనక మనం ఒక అడుగు ముందుకు వేయగలిగితే వీ కెన్ ఎక్స్పీరియన్స్ దిస్ డబుల్ ద పోర్షన్.
When you live in the spiritual maturity, my dear brothers and sisters, when you live in the deepness of the word of God, when you experience the power of the resurrection, when you experience the power of the promises God, when you experience the promise and oath in your life, you can see the end of the hope in the glory. Amen. ఆయన మహిమలోనికి మనం ప్రవేశించబడుతున్నప్పుడు నిరీక్షణకు ఆధారమైనటువంటి ఆ యొక్క పరిపక్వతలో దేవుని యొక్క గొప్ప కార్యం మనం చూడగలుగుతాం. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, రక్షణలో పిలుచుకున్నాడు. ఈ యోగ్యత, ఈ భాగ్యం అనేటువంటి వారు చాలామంది ఉన్నారు. మనల్ని ముందుగానే పిలుచుకున్నాడు, కొందరిని ఇంకా ముందే పిలుచుకున్నాడు, కొందరిని నిన్నో మొన్న పిలుచుకున్నాడు. ముందుగానే పిలుచుకున్నటువంటి వారి దగ్గర ఎక్కువగా దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తాడు. నేను పిలుచుకున్నా, జగత్తు పునాది వేయబడి ముందే నేను ఎన్నుకున్నా, నిన్ను పిలుచుకున్నాను, నీ యొక్క ఆత్మీయ సంఘంలో నేను పెట్టుకున్నాను, దేవుని వాక్యాన్ని నీకు చిన్నప్పటి నుండే బోధిస్తూ వచ్చాను. ఈరోజు నువ్వు ఎలా ఉండాలంట? పాలు తాగే క్రమం నుండి మాంసము తినేటువంటి స్థితిలోనికి నువ్వు ఆ పరిపక్వతలోనికి రావాలి. బోధించేటువంటి వాడుగా నువ్వు ఉండాలి. యు హ్యావ్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం నీ చేతిలో ఉంది, లేదంటే తర్వాత సంగతి కదండి. నిన్నో మొన్న రక్షించబడ్డానండి, నాకు అంతగా తెలియదు అంటే అతని దగ్గర నుంచి మనం ఏది ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ చిన్నప్పటి నుండే తెలుసండి, కంఠత్వ వాక్యాలు 100 కంఠత్వ వాక్యాలు చెప్తే ప్రైజులు మనం పొందుకున్నటువంటి సండే స్కూల్ దినాల్ని జ్ఞాపకం చేసుకోవాలి. చిన్నప్పటి నుండే దేవుని వాక్యాన్ని బోధించేటువంటి క్రమాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కాలాన్ని బట్టి చూస్తే ఎలా ఉండాలంటే మనము బోధించేటువంటి క్రమంలోనికి వెళ్ళాలి, కానీ ఇంకా వాక్యాన్ని విని సరి చేసుకునేటువంటి క్రమంలో మనము ఉండకూడదు. ఒకసారి వెలిగించబడి ఆత్మస్థితిలో కనుక దిగజారిపోతే వాడిని ఎవ్వడు కూడా ఇక బాగు చేయలేడు అనే వాక్యం మనకు జ్ఞాపకం చేసినట్టు, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానం మన జీవితంలో ఉంది, నిశ్చలముగా ఉంది, కదిలించబడనిదిగా ఉంది. అబద్ధమాడనేటువంటి దేవుడు మనకున్నాడు అని నమ్మగలిగితే, విశ్వసించగలిగితే ఈరోజు మన భవిష్యత్ ప్రణాళికల్ని కూడా ఆయన సరిచేసి సిద్ధపరుస్తాడు. మన జీవితంలోనే కాదు, రాబోయే తరములను కూడా దేవుడు ఆస్వాదించేటువంటి క్రమంగా తీసుకుని వెళ్తాడు. అబ్రహామునకు దేవుడు నిశ్చయముగా నీ సంతానం అభివృద్ధిపరుస్తా అన్నాడు, అభివృద్ధిపరచాడా లేదా? ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఇస్రాయేల్ దేశాన్ని మన ముందు పెట్టాడు. అది ఇంత చిన్న దేశమైనా ప్రపంచాన్నే గడగడలాడించేటువంటి సామర్థ్యం దేవుడు ఆ జనాంగానికి ఇచ్చాడు. అబ్రహాముకు చేసినటువంటి ఒక వాగ్దానాన్ని దేవుడు విడిచిపెట్టలేదనడానికి నిదర్శనం అదొకటి. బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో కూడా నీ పితరులకు చేసినటువంటి వాగ్దానాన్ని ఈరోజు నీ జీవితంలో ఫలభరితం చేస్తున్నాడు దేవుడు. ఈరోజు నీవు ప్రార్థించగలిగితే నీ బిడ్డలు, నీ తరాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా తీసుకొని వెళ్తాడు. ఈరోజు నీవు మోకరించి కుటుంబాన్ని కట్టుకోగలిగితే, ప్రార్థనని బలిపీఠాన్ని ప్రతిదినం నీ కుటుంబాల్లో కట్టుకోగలిగితే, ఆత్మీయ స్థితినటువంటి విశ్వాస జీవితాన్ని వెలిగించగలిగితే, ఇది నీతోనే కాదు, దేవుని యొక్క వాగ్దానం ప్రమాణము తరతరములుగా దేవుడు దాన్ని తీసుకొని వెళ్తాడు. ఒకవేళ ఇప్పుడు కనుక ఆరిపోయి ఉంటే ఆత్మీయ స్థితి ఏమవుతుందంటే, తరతరములో ముళ్ళ పొదలు, గచ్చ పొదలు మొలుస్తాయి, లోకానికి బానిసైపోతారు, లోక సంబంధమైన స్నేహాలతో రాబోయే తరము విచ్ఛిన్నం అయిపోతుంది, ఒకనాడు అగ్నితికి ఆహుతి అయ్యేటువంటి స్థితిలోనికి వెళ్తుంది. ప్రియమైన బిడ్డలారా, అందుకే కొంచెం ముందుకు వెళ్దాం. చూడండి 19వ వచనం. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరువలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. సముద్రం మీద ఉన్నటువంటి ఓడ నిలకడగా ఉండాలి అంటే లంగరు వేస్తారు, మీ అందరికి తెలిసిందే కదండి. అయితే ఇక్కడ లెట్స్ అండర్స్టాండ్ ద క్రక్స్ ఆఫ్ ద మెసేజ్. దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఒక చక్కని మాట, ఆత్మకు లంగరు వలె అని రాయబడింది. లంగరు నీళ్ళల్లో వేస్తే షిప్ ఆగిపోదు. ఏం చేయాలి? యాంకర్, వెన్ యూ పుట్ ద యాంకర్ ఇన్ టు ద డీప్ సీ, ఇట్ జస్ట్ ద షిప్ వోంట్ స్టాప్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద ఓషన్. ఆ లంగరు దేనికైనా వెళ్ళి తాకి, అంటే ఏ స్థిరమైనటువంటి రాయో బండో సముద్రంలో ఉన్నటువంటి దాంతో ఆ లంగర్ ఏమవ్వాలి? దాంతో లింక్ అయిపోవాలి, లేకపోతే ఏమైపోద్దండి? మరలా షిప్ కొట్టుకొని పోతూనే ఉంటుంది. ఒక యాంకర్ సముద్రంలో షిప్ని స్థిరంగా ఉంచాలి అంటే, యాంకర్ అంటే ఆ లంగరు దేనిన స్థిరమైనటువంటి ఆబ్జెక్ట్కి టైఅప్ అయ్యి, లేకపోతే ఏమవుతుంది? మరలా గాలి కొట్టుకుపోతుంది. నేను యాంకర్ వేసానండి, సముద్రంలో వేశాను, అయినా కొట్టుకుపోతుందంటే అది ఎక్కడుందండి? నిశ్చలమును స్థిరముగా ఉండని స్థితిని కనబడుతుంది. ఇక్కడ ఆత్మీయ స్థితిలో కూడా అదే. ఆత్మీయ స్థితిలో మన నిరీక్షణ స్థిరముగా నిశ్చలముగా ఉండాలి అంటే, ఆత్మకు లంగర్ వలె ఉండాలి అంటే, వాక్యం అనే పునాదితో అది అనుసంధానించబడాలి. వాక్యానికి లంగరు అనుసంధానించబడితేనే, వాక్యము స్థిరంగా ఉంటే, స్థిరంగా ఉండేటువంటి ఆబ్జెక్ట్కి
ఆ యొక్క లంగర్ గనక రెండు అటాచ్ అవ్వగలిగితే దెన్ అవర్ హోప్ విల్ బీ అన్సీన్. మన నిరీక్షణ నిశ్చలముగా ఉంటుంది, స్థిరముగా ఉంటుంది. ఈ మాట మీకు అందరికీ అర్థమవుతుంది కదా. లంగరు స్థిరముగా ఉండాలి అంటే ఒక బలమైనటువంటి ఆబ్జెక్ట్తో అది అనుసంధానించబడాలి. ఆత్మీయ స్థితిలో కూడా అదే బలమైనటువంటి దేవుని వాక్యంలో మన జీవితాన్ని కట్టుకున్నప్పుడు మన ఆత్మీయ స్థితి ఆ యొక్క బలమైనటువంటి దానితో లంగరు వేయగలిగితే ఆత్మీయ స్థితి నిశ్చలమును స్థిరమైనదిగా ఉంటుంది. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెరలోపల ప్రవేశించేటువంటి భాగ్యాన్ని తీసుకొని వెళ్తుంది. అప్పుడు తెరలోపల అంటే పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క తెర, దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి అడ్డు కూడా యేసుక్రీస్తు ప్రభువులో తుంచివేశాడు, చింపివేశాడు. ఇప్పుడు ఆయనకు మనకు మధ్యలో ఇంకా ఏది లేదు. అయ్యా నాకు అనారోగ్యం వచ్చింది అంటే పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని అవసరం లేదండి. నీవు మోకరించి ప్రార్థించినప్పుడు కూడా దేవుడు నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. అయ్యా నా బిడ్డలు పలానా కాలేజీకి వెళ్తున్నారు కాపాడండి అయ్యా అని ఎవరికో మనము ఫోన్ చేయాల్సిన అవసరం. ఇప్పుడు తెర మనకు లేదండి, తెర చినిగిపోయింది. నిరీక్షణ నిశ్చలమైపోయింది, నిరీక్షణ స్థిరం అయిపోయింది. ఏంటంటే నా బిడ్డలు బయటకు వెళ్ళి క్షేమంగా ఇంటికి రాగలుగుతారు, నేను పలానా పని మీద వెళ్తున్నాను క్షేమంగా ఇంటికి వచ్చి నా కుటుంబాన్ని నేను చూడగలుగుతాను, నేను పలానా ప్రాంతానికి నేను ప్రయాణమై వెళ్తున్నాను, ఐ కెన్ కమ్ బ్యాక్ సేఫ్లీ. నేను ఒక పరిచర్యలో అడుగు ముందుకు వేశాను, ఈ పరిచర్య నేను చేయగలుగుతాను. నేను ఒక కార్యాన్ని జరిగించడానికి ఒక అడుగు ముందుకు వేశాను, దేవుడి కార్యాన్ని జరిగిస్తాడు. అనగా ఈరోజు మన నిరీక్షణ దేవునితో ఆత్మకు లంగరు వలె ఉంటుంది, స్థిరమైనదిగా ఉంటుంది. ఆత్మీయ పరిపక్వతలో ప్రియదేవుని బిడ్డలారా ఇలాంటి అనుభవాలు మీరు చూడగలుగుతారు. టుడే దిస్ మినిస్ట్రీ హ్యాస్ గాన్ త్రూ సో మెనీ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. మనము వాక్యం మీద మన జీవితాన్ని మనం కట్టుకుంటున్నప్పుడు మన జీవితంలో ఇలాంటి అద్భుత కార్యాలు చూడగలం. టుడే గాడ్ ఈస్ కాలింగ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి టు లివ్ ఫర్ ద లార్డ్. టుడే గాడ్ ఈస్ కాలింగ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి టు సర్వ్ ద లార్డ్. దేవుని కొరకు నీవు పరిచర్య చేయడానికి సాధనంగా దేవుడు నేను పిలుస్తున్నాడు. ఆయన పరిచర్యకు పనిముట్టుగా దేవుడు పిలుస్తున్నాడు. ఆయన పొలంలో పనివారు ఇంకా కావాల్సినటువంటి పొలం ఇంకా ఉంది, కోత విస్తారంగా ఉంది, పనివారు ఇంకా కొద్దివారే ఉన్నారు. దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి విభిన్నమైనటువంటి మాధ్యమాలు ఉన్నాయి. ఆయా మాధ్యమాల ద్వారా మనం పరిచర్య చేయాలి. కాలేజీలో ఉన్నా, స్కూల్లో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, మనం పనేటువంటి ప్రదేశాల్లో ఉన్నా అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం తీసుకుని వెళ్ళాలి. దేవుడిని రక్షించుకొని ఒక ఉన్నతమైన స్థాయిలో పెట్టడం అర్థం ఏంటంటే అక్కడ నువ్వు దేవుని కొరకు సాక్షిగా నిలబడి ఆయన సువార్తను ప్రకటించేటువంటి సాధనంగా నిలబడగలగాలి. దేవుడిని ఒక మంచి ఐఐటీలో సీట్ ఇచ్చాడు అనుకోండి, అది నీకే ఉపయోగించి కాదు, ఆయనకు ఉపయోగపడేటువంటి పనిముట్టుగా నువ్వు జీవించగలగాలి. దేవుడు నిన్ను ఉన్నత స్థాయిగా తీసుకెళ్ళి ఒక జర్మనీలోనో యూఎస్లో పెట్టాడు అనుకోండి, అక్కడ నువ్వు దేవుని కొరకు సాక్షిగా వెలిగించబడగలగాలి. నీ వెలుగు ఇతరులను ప్రకాశించేటువంటి వెలుగు దిశగా ముందుకు వెళ్ళాలి. నీవు దేవుని యొక్క ఆ యొక్క శిలువ కార్యాలు ఇతరులకు జీవితంలో ప్రతిబింబించేటువంటి వాడుగా నువ్వు అడుగులు ముందుకు వేయాలి. ఇఫ్ గాడ్ ఈజ్ కీపింగ్ యూ ఇన్ సమ్ అదర్ ప్లేస్, ఈజ్ ట్రాన్స్ఫరింగ్ యూ టు సమ్ అదర్ ప్లేస్, బహుశా నిన్ను రాజస్థాన్లో పెట్టవచ్చు, బహుశా నిన్ను ఢిల్లీలో ఉద్యోగానికి పంపించవచ్చు, బహుశా నిన్ను ఒక పలానా కాన్ఫరెన్స్కు స్పీకర్గా పిలిచవచ్చు. యు ఆర్ కాల్డ్ టు సర్వ్. హల్లెలూయా. యు ఆర్ కాల్డ్ టు సర్వ్ ఇన్ ఎనీ ఆఫ్ దోస్ మీడియమ్స్. ఏ మార్గంలో ఉన్నాను, ఎక్కడున్నా కూడా ఆత్మీయ పరిపక్వత కలిగిన క్రైస్తవులు చేసేటువంటి పని అది దేవుని బిడ్డలారా. టుడే యూ షుడ్ బికమ్ ద టెంట్ మేకర్స్ ఆర్ ద టార్చ్ బేరర్స్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు అలాంటి పరిచర్య సాధనాలుగా మనం ఉండగలిగినప్పుడే మనం పరిపక్వతలోనికి వచ్చామని అర్థం. లేదండి శనివారం ఆదివారం మాకు హాలిడే, మేము రిలాక్స్ అవుతామండి అనేటువంటి ఆలోచనలు కనుక మనకు ఉన్నట్లయితే యూ కెన్ బీ రిలాక్స్, నో ప్రాబ్లం, కంటిన్యూ ద రిలాక్స్. గాడ్ హ్యాస్ నథింగ్ టు కేర్ అబౌట్ యూ. కానీ దేవుని కొరకు ఎవరైతే ప్రయాస పడతారో, వారి వ్యవసాయం చేస్తారో ఆత్మీయ ఫలాల్ని కోయగలుగుతారు. ఆమేన్. ఆత్మీయ ఫలాలను, వరాలను అపేక్షించుకొని జీవితంలో ఫలభరితమైనటువంటి జీవితాన్ని చూపిస్తాడు. వన్ డే వెన్ గాడ్ సీ యూ, ఆయన పరలోక రాజ్యం ఏమై ఉందండి, మనం చదువుకున్నాం కదా లాస్ట్ బిఫోర్ వీక్. ఏం చదువుకున్నాం? పరలోక రాజ్యము జీతాలు ఇచ్చే కంపెనీ అని చెప్పాను. ఏమని రాయబడింది ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో? వాని క్రియల చొప్పున వాని కొరకు సిద్ధపరిచిన జీతమును నేను ఇస్తానని దేవుడు వాక్యం ద్వారా సెలవిచ్చాడు. అనగా ఇప్పుడు ఎలా ఉందండి కంపెనీ? పరలోక రాజ్యం ఇట్స్ ఎ కంపెనీ దట్ రివ్యూస్ వన్ డే ఫర్ ఆల్ ద వర్క్ దట్ యూ హ్యావ్ డన్, ఫర్ ఆల్ ద KPIs దట్ యూ హ్యావ్ గివెన్ టు యూ. ఎంత KPIs, KRAs ఉన్నాయి నీకు? ఓకే, యూ హ్యావ్ అచీవ్డ్ టార్గెట్, అచీవ్ అయ్యావా? దిస్ ఈజ్ యువర్ సాలరీ. చూడండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో, 22వ అధ్యాయము 12వ వచనము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను,
వాని వాని క్రియ చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఏంటండి, ఏమొస్తుందంటే మనకి జీతం వస్తుంది. మనకు సిద్ధపరిచిన జీతం వస్తుంది, మన క్రియలను బట్టి వస్తుంది, మనకున్న పరిపక్వతను బట్టి వస్తుంది, మనం ఎంత ఫలితాన్ని ఫలించామో దాన్ని బట్టి వస్తుంది, మనం ఆయనకి అప్పచెప్పిన పనిని ఎంత మనం నెరవేర్చామో దాన్ని బట్టి ఆ యొక్క జీతాన్ని మనం పొందుకోగలుగుతున్నాము. కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేసుకుని ప్రియమైన బిడ్డలారా, ఈ నిరీక్షణ నిశ్చలమైనది, స్థిరమైనది. మన ఆత్మకు లంగరు వలె ఈరోజు మనల్ని దేవుడి యొక్క ఆ తెరలోనికి తీసుకొని వచ్చింది. దేవునికి మన మధ్యలో ఇంకా అడ్డు కూడా లేదు. మనం వేసేటువంటి ప్రతి అడుగును దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. మనం వేసేటువంటి ప్రతి దాన్ని దేవుడు స్థిరపరచడానికి సిద్ధపడుతున్నాడు. ఈరోజు నీవు తీసుకున్నటువంటి ఒక అడుగు దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. టుడే ఇఫ్ యూ వాంట్ టు సర్వ్ గాడ్, ఒక అడుగు ముందుకు వేయి. ఎవరు అడగాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి నన్ను అడిగాడు, అయ్యా అన్న, నువ్వు దేవుని సేవలోనికి వచ్చావు కదా, నీ పిలుపు గురించినటువంటి ఒక విషయం చెప్పమన్నాడు. నిన్ను దేవుడు సేవకు ఎలా పిలిచాడో చెప్పంటే నేను చెప్పాను, ఆయన దేవుడు ఏం పిలవలేదయ్యా అన్న. ఆయన పిలవపోతే సేవ చేస్తే మరి అది అంత ఆశ్రయించబడదు కదా అని చెప్పాడు. అవునయ్యా, నన్ను ఎవరు పిలవలేదు సేవ చేయమని, దేవుడు నన్ను పుట్టించిందే తన సేవ కొరకని చెప్పాను. ఇంకా ఆయనకి వేరే ఆన్సర్ లేదు ఆయనకి. సో టుడే వాట్ ఐ ఫీల్, నా అనుభవాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఈరోజు మనము నేను దేవుని కొరకు సృష్టింపబడ్డాను, నేను దేవుని కొరకు ఒక పనిముట్టుగా చేయబడ్డాను, దేవుడు నన్ను ఆ విశ్వాస అనుభవంలో ఉంచాడు, అలాంటి సంఘాలను జతపరిచాడు, అలాంటి వాక్య వెలుగులను తీసుకొని వచ్చాడు. చిన్నప్పటి నుండే విశ్వాస క్రమం అంటే ఏంటి, రక్షణ అనుభవం అంటే ఏంటి, మన జీవితంలో హస్తనిక్షేపణం అంటే ఏంటి, ఆత్మీయ వరములు అంటే ఏంటి, ఆత్మీయ ఫలాలు అంటే ఏంటి, అదంత ఫౌండేషన్ మీద మన జీవితాలని కట్టుకున్న తర్వాత do you still need a voice to call for the serving God? No, you have the teachings in your hand. ఆ ఫౌండేషన్స్ నీకున్నప్పుడు నువ్వు ఏం చేయాలంట, you have to pull your sleeves to stand for the Lord. దేవుని కొరకు నిలబడగలగాలి, వ్యక్తిగతంగా రావాలి. వ్యక్తిగతంగా దేవుని కొరకు ఎవరైనా ఉన్నారా, ఎవరిని పంపుదునా అన్నప్పుడు యెషయా ఏమన్నాడు, నేనున్నాను ప్రభువా, నన్ను పంపు అన్నాడు. అలాంటి విశ్వాస అనుభవంలో కనుక మనం అడుగులు ముందుకు వెలిగితే దేవుడు దాన్ని ఏం చేస్తాడంట, స్థిరపరుస్తాడు. చెప్దామా, స్థిరపరుస్తాడు. నిరీక్షణ నిశ్చలమైంది, స్థిరమగలటువంటి నిరీక్షణలో మనం అడుగులు వేయాలి అంటే ఈరోజు నీవు నేను కూడా దేవుని కొరకు ఒక అడుగు ముందుకు వేసేటువంటి వారంగా ఉండాలి. పాలు తాగే స్థితి నుండి మాంసము తినే స్థితిలోనికి రావాలి. అనగా ఫౌండేషన్ నుండి, మూల పాఠాల నుండి బోధించేటువంటి స్థితిలోనికి ఎదగాలి ప్రియమైన బిడ్డలారా. అలాంటి స్థితిలోనికి రావడానికి ఈరోజు పరిశుద్ధాత్మ లేఖనాల ద్వారా ఈరోజు యేసుక్రీస్తు వారు ఉదాహరణగా నిలిచారు. 20వ వచనంలో, నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించాడు. యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆయన మనకంటే ముందుగా ఆ యొక్క హీఈస్ ద ఫోర్ రన్నర్, మనకంటే ముందుగా ఆయన ఆ యొక్క నిరీక్షణలోనికి ప్రవేశించాడు. ఈరోజు మనలందరినీ కూడా అదే మార్గంలో రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు మన విశ్వాస జీవితంలో వీ హ్యావ్ టు ఫాలో ద క్రైస్ట్, ద పాత్స్ ఆఫ్ ద క్రైస్ట్. క్రీస్తు వెంబడించినటువంటి మార్గాన్ని మనం అడుగు ముందుకు వేయగలిగితే దేవుడు దాన్ని ఫలభరితంగా తీసుకొని వెళ్తాడు. అలాంటి తీర్మానంతో ఈరోజు ఆయన బల్లో చేయవేద్దాం. లెట్స్ ఆల్ బౌ డౌన్ అండ్ ప్రే. తల్లు వంచి ప్రార్థన చేసుకుందాము. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధానికి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నీ యొక్క వాక్యాన్ని బట్టి, లేఖన సత్యాన్ని బట్టి, లేఖన సారాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఆత్మీయ స్థితిలో పరిపక్వత ప్రభా కావాలి నాయన. ఇంకా మూల పాఠాల్లో మా జీవితాలు మేము కట్టుకుంటూ టైం వేస్ట్ చేయకుండా ప్రభానైనా ఆత్మీయ స్థితిలో ప్రభా ఉన్నతమైనటువంటి మార్గాల్లో, ఆత్మీయ స్థితిలో ప్రభానైనా ఉన్నతమైనటువంటి స్థిరమైనటువంటి బలమైనటువంటి కార్యాలు జరిగించేటువంటి పనిముట్లముగా నీ కొరకై పరిచర్య సాధనాలుగా ప్రభా లేవనెత్తమని అడుగుచున్నాం నాయన. ఇంకా వినువారిగా కాక ప్రభా దాన్ని గ్రహించి చేయువారముగా, జీవించి వారముగా ఆ రీతిగా మేమందరం ఉండులాగానే సహాయం దయచేయండి నాయన. మూల పాఠాల మీదనే ప్రభా నాయన మా జీవితాల్ని అక్కడే ముగించుకోక, ఈ లోకంలో ఉన్నంత వరకే క్రీస్తుని మేము ఎరిగినలా దౌర్భాగ్యులం అవుదామని వాక్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా రాబోయే నిరీక్షణ కొరకు మేము కనిపెట్టుకొని నీ పొలములో పనిచేసి వ్యవసాయం చేసి ప్రభా దాని యొక్క ఫలాల్ని ఆశించేటువంటి వారముగా ప్రభానైనా అలాంటి జీవితాన్ని దయచేయమని అడుగుచున్నాం. ప్రార్థన అనేటువంటి ప్రతి బలిపీఠాన్ని ప్రభా మా హృదయాల్లో మేము కట్టుకుంటూ, ప్రార్థన మీద మా జీవితాలని స్థిరపరచుకుంటూ, దేవుని వాక్యం అనేటువంటి బలమైన పునాది ప్రభానైనా మా హృదయ లోతుల్లో, విశ్వాస లోతుల్లోనికి ప్రభా ఇంకనూ
ఆ అనుభవాలు మేము జరిగించినట్లు ప్రభా నీ సహాయం దయచేయండి. పునరుద్ధాన బలాన్ని, పునరుద్ధాన శక్తిని మేము జీవించి చూపించేలాగిన సహాయం దయచేయండి. ఆయన నీ కార్యాలని ప్రభనైనా ఎక్కడికి వెళ్తున్నామో, ఎక్కడ అడుగు వేస్తున్నామో ప్రభనైనా అక్కడ నీ మహిమ కార్యాలు చేసేటువంటి బిడ్డలముగా ప్రభనైనా, నీ కొరకై నామకార్థ జీవితం నుంచి ప్రభనైనా బలమైనటువంటి కార్యాలు చేసేటువంటి విశ్వాస వీరులముగా ప్రభా లేవనెత్తబడేలాగా నీ సహాయం దయచేయండి. ఆయన సిలువ సైనికుల వలె ప్రభా నీ పరలోక రాజ్య సరిహద్దుల్ని కట్టేటువంటి పనిముట్లముగా ప్రభా నీ సన్నిధిని మాతో ఉంచమని అడుగుచున్నాం ప్రభానైనా. లెట్ us ఆల్ లివ్ దట్ ప్రభానైనా నీ యొక్క ఆ జీవితాన్ని మేము జీవించి చూపించేలాగున నీ జీవితాన్ని ప్రభా మీరు మా కొరకై ముందుగానే ఆ యొక్క తెరలోనికి మీరు ప్రవేశించి ప్రభా మెల్కీసెదెకు క్రమం చొప్పున మీరు ఏదైతే ప్రభానైనా మీరు చేసి చూపించారో ప్రభానైనా ఆ జీవితాన్ని మేము జీవించేలాగునని సహాయం దయచేయండి. ఒకనాడు నిరీక్షణ మేమందరం మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు ప్రభానైనా ప్రధాన కాపరిగా మీరు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు వాడబారని నిత్యమైన ఆ మహిమ కిరీటాన్ని పొందుకునేటువంటి భాగ్యాన్ని, అవకాశం అందరికీ దయచేయమని అడుగుచున్నాం నాయన. అటువంటి యోగ్యతను మేము కోల్పోకుండా ప్రభానైనా నిరీక్షణ విషయంలో వెనుకంజ వేయకుండా, వాగ్దానాల విషయంలో తప్పిపోకుండా ప్రభానైనా అంతం వరకు నిలబడే సామర్థ్యాన్ని, ఓపిక ఉన్నంత వరకు కాదు నాయన, మా ఊపిరి ఉన్నంత వరకు నీ కొరకు నిలబడే సామర్థ్యాన్ని మాకు దయచేయమని, నీ సన్నిధిలో నీ కార్యాలని ప్రభా మా అందరి జీవితంలో అట్టి కృపను దయచేయమని, యోగ్యమైన రీతిగా నీ బల్లో చేయుటకు అర్హత దయచేయమని యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.